రాత్రంతా వీడి ఫోటో చూస్తూ కూర్చుంది. దానికి మనసలా వచ్చింది. నన్నే మోసం చేసిందన్నా. ఇలా ప్రేమలో పడితే అమ్మ నాన్న అన్ని బంధాలని వదిలేసుకుంటారా అన్నా? అన్నా నీలాగే నేను దాన్ని నరికి పారేయాల్సిందే. దీనికోసమే కదా అన్నా నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. రే ఉడుంబా, 4 గంటల 3 గంటలకు బయలుదేరి ఉంటుంది. పొలిమేర కూడా దాటి ఉండదు. అది ఎక్కడున్నా వెతికి తీసుకురండి. దాన్ని నా చేత్తోనే నరకాలి. అప్పన్న, పని మనిషి చిట్టి మిల్లు ఎక్కడుందో కనుక్కోవాలి. అలాగే గురు. అప్పన, అక్కడ కొంతమంది గుంపుగా ఉన్నారు, వెళ్ళాలని అడుగు. ఆపదైన చోటికి నన్ను ఒంటరిగా పంపించండి. ఏం చేస్తారు ఏమో. సరే, దేవుడే ఉన్నాడులే. అన్నా అన్నా, ఆ సిలువు గారి పని మనిషి చిట్టమ్మ ఇల్లు ఎక్కడన్నా? నువ్వు అప్పన్నవే కదా? త్వరగా ఎక్కువ గురు. త్వరగా బండి తీగురు. దొంగనాయారా, ఆగండి రా. రే ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఏం చేయబోతారా చెప్పండి. చెప్తారా కదా? ఆగండి రా, ఆగండి. దిగి సాయం చేయరా? దిగి సాయం చేయాలా? వాళ్ళు రాక్షసులు చంపేస్తారు. నువ్వు పోనీగురు. ఏమైందన్నా? అన్నా త్వరగా. అయ్యో అయ్యో, త్వరగా పడిరా. అన్నా రానా? అన్నా ఏమైందో చూడన్నా. సిలువన్నా రానా చూడన్నా. బయటనా అన్నా? అన్నా సుందరంగాడు కుక్కలు గుండేసినట్టు. హలో, రే సుందరం, గెలిచానని సంకల్ గుద్దుకుంటున్నావా? నేను నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాను రా. ఏంటి గురు? ఆ సిలువుగాడే కన్న తండ్రిని మోసం చేసి నీతో లేచొచ్చింది ఆ నీచురాలు. దాన్ని కలిపి నరుకుతాను రా. సిల్వా, నిజం చెప్పు, లూద్దును ఎక్కడ దాచావు? ఏంట్రా నాతోనే ఆటలా? సుందరం మాట్లాడుతాడా? వాడు నోరు పోయించరా. నరేష్ ఏమైంది? సిల్వా, వాడిని ఏం చేయకు. నువ్వు ఒక్కడివే కాదురా, నీతో పాటు అది కూడా రావాలి. మీ ఇద్దరు కలిసి రావాలి. నువ్వు వచ్చే లోపల నీ స్నేహితులు ఒక్కొక్కరినే లేపేస్తాను. సిల్వా, మా వాళ్ళు నేను చేయొద్దు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వే కాపాడాలరా. గురించి ఆలోచించగా ఏంటి సుందరు, ఏమైంది? కట్ చేశాడు. ఏమంటాడు గురు? మనాడు వాడి చేతిలో దొరికిపోయారు. లూర్దు వాడి దగ్గర లేదట. వాడు మనల్ని వదిలినట్టు కనబడటం లేదు గురు. లేదు, వాడు నిజమే చెప్తున్నాడు. లూర్దు వాడి దగ్గర లేదు. యాక్సిడెంట్ జరిగింది మన జ్యూరిడిక్షన్లో కాదు సార్, కాబట్టి దానికి మనకు సంబంధం లేదు. అయితే మరెందుకు విశాఖపట్నంలో అడ్మిట్ చేశారు? ఆ విషయం మాకు తెలియదు. ఎవరో స్టూడెంట్స్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. నేను చూడొచ్చా? చూడొచ్చు సార్. సార్, ఈ పేషెంట్ మీకు తెలుసా? తెలీదు. నేను చెప్పేంత వరకు ఈవిడ ఇక్కడే ఉండేవండి. ఈవిడికి స్పృహ రాగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈవిడ ఎవరో ఏంటో ట్రేస్ చేయాలి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్ ఎక్కడుంది? అదిగో అక్కడ. ఓకే.
బానిసరాలు కదూ, నీ అంతటి నువ్వే వచ్చి నాకు దొరికిపోయావే. నేను ఇది అస్సలే ఊహించలేదమ్మా, అస్సలు ఊహించలేదు. అయ్యో అయ్యో, నీ బాబుని లేపేయడానికనే 10 లక్షలు లంచం ఇచ్చి ఈ కత్తిపొడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నీకు స్పృహ రానివ్వను. ఎందుకో తెలుసా, అప్పుడే కదా బుజ్జి నా గేమ్ మొదలవుతుంది. సిలువా సిలువా. హలో 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 హలో, నేను సుందరాన్ని. లూర్ది ఏదైనా మాట్లాడు. ఎక్కడున్నావే? నేను వెంటనే చూడాలి. నువ్వెక్కడున్నావే? క్షేమంగా ఉన్నావుగా? నీకేం కాలేదుగా? 2 రోజులుగా నేను నరకయాతన అనుభవిస్తున్నాను. ఎక్కడున్నావే చెప్పు. లూర్ది ఇంతకు మించి నేను తట్టుకోలేను. నేను చూడకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది. లూర్ది ఎక్కడున్నావే? నాకు వెంటనే తెలియాలి. ఎవరిది? ఎవర్రాది? ఎవరు సుందరు? ఎవరు? ఎవరు? ఎవరు మర్యాదగా చెప్తావా లేదా? ఎవరిది? ఎవరా అంటే